ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురుబలం ఎంత అవసరము, అలాగే గురుబలం కనుక లేకపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయి, గురువు బలంగా ఉన్నాడా లేదా, ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు గురుబలం అంటే ఏంటి, నిజంగా గురుబలం ఉంటే ఆ జాతకుడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి మేలు చేస్తాడు గురువు అనేవి తెలుసుకుందాము. జ్యోతిషంలో అందరూ ఇంట్రెస్ట్గా స్టడీ చేసేటువంటి ఒక సబ్జెక్టు గురుబలం. ఎందుకంటే జాతకంలో గురుబలం కనుక ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఎటువంటి కష్టాలు రాకుండా జీవితంలో ఒకవేళ వచ్చినా కానీ దాని నుంచి బయటపడి దైవ కృప వల్ల, గురువుల కృప వల్ల కష్టాల నుంచి బయటపడి ముందుకు వెళ్ళేలా సహాయపడతాడు గురువు. ఎందుకంటే అత్యంత శుభగ్రహంగా చెప్పబడ్డాడు గురువు. బృహస్పతి దేవతలకు గురువు. మనం దేవతలు అనగానే చాలా గొప్పవాళ్ళు, చాలా శక్తులు ఉంటాయి అనుకుంటాం, కానీ అటువంటి దేవతలు కూడా గైడెన్స్ ఇచ్చేటువంటి ఆచార్య స్థానంలో ఉన్నవాడు గురువు. అంటే ఆ దేవతలకు కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని వాళ్ళని నియంత్రణ చేస్తూ ఉండేటువంటి స్థాయిలో ఉన్నాడు గురువు. జ్ఞానాన్ని బోధించడం గురువు యొక్క లక్షణము. జ్ఞానానికి ప్రతీక గురువు. అయితే గురుబలం ఉంది అనగానే జాతకంలో సాధారణంగా చూస్తూ ఉంటాము, గురువు ఉచ్చలో ఉన్నా లేదా హంసయోగం వంటి యోగంలో ఉన్నా, బలంగా ఉన్నా, పాజిటివ్గా ఉన్నప్పుడు అబ్బా ఈ జాతకుడికి తిరుగు ఉండదండి, ఇటువంటి మంచి పంచ డైలాగులతో చెప్తూ ఉంటాము. ఇది తిరుగు ఉండదు, చాలా డబ్బు సంపాదిస్తాడు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు, ఎదురు ఉండదు, చాలా తెలివైన వాడు. కరెక్టే, నిజమే. అయితే గురుబలాన్ని మనం కొంచెము వేదాంత పరిభాషలో నిజమైనటువంటి తత్వం ఏంటి అనేటువంటి ఒక కోణంలో అర్థం చేసుకున్నాము. గురువు జ్ఞానానికి ప్రతీగా, జ్ఞానాన్ని బోధించేటువంటి ఆచార్యుడు అని చెప్పాను. అయితే పరమాత్మను ఎలా చేరుకోవాలి, మోక్ష పదాన్ని చేరుకోవడానికి ఎటువంటి జీవనాన్ని మనం గడపాలి, ఇది గురువు బోధించేటువంటిది ముఖ్యంగా. ఇది గురువుకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు. జ్ఞానం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెటీరియలిస్టిక్, ఒకటి స్పిరిచువల్. ఒకటి భౌతికము, ఒకటి ఆధ్యాత్మికము. రెండు జ్ఞానాలే, రెండిటి వల్ల ప్రయోజనం ఉంది. భౌతిక జ్ఞానం వలన భౌతిక ప్రయోజనాలు ఉంటాయి, కానీ అవి తాత్కాలికము. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అదేంటో కూడా చూద్దాం. ఆధ్యాత్మిక జ్ఞానము ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. రాజవిద్య రాజగుహ్య యోగం అన్నాడు, ఇదంతుతే గుహ్యతమం అన్నాడు. కాబట్టి ఇది సీక్రెట్ నాలెడ్జ్, ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఎందుకంటే పరమాత్మ మనలోనే అంతర్యామిగా ఉంటాడు, కానీ మనం గమనించడం, అది పెద్ద సీక్రెట్. ఏదైనా ఒక వస్తువు ఎక్కడో దాచిపెడితే దాన్ని కనుక్కోవడం అనేది ఒక సీక్రెట్ అయితే, మనలో ఉండే పరమాత్మనే మనం కనుక్కోవడం అనేది ది బిగ్గెస్ట్ సీక్రెట్. అటువంటి విద్యను బోధించేటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య మనిషికి ఆత్మోన్నతిని కలిగిస్తుంది, భగవంతుడికి దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి వల్ల ఆ జాతకుడు బాగుపడతాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు. ఎందుకంటే సమాజంలో శాంతి భద్రతలు నెలకొంటాయి ఎప్పుడైతే ఆధ్యాత్మిక సమాజం అనేది తయారవుతుందో. ఇక భౌతిక విద్యల వైపుకి వచ్చినట్టయితే, భౌతిక సుఖాలు ఎప్పుడైతే మనిషి అలవాటు పడతాడో, స్వార్థము, ఇక ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా పెంచి పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి వ్యామోహంలో కనుక పడినట్టయితే డబ్బు, పదవి, వాటి పట్ల కాంక్ష, భగవంతుడికి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు జ్ఞానాలకి ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసం ఇది. అయితే ఈ రెండు జ్ఞానాలను ఇచ్చేవాడు గురువే. శుక్రాచార్యుడు ఆచార్యుడైనప్పటికీ కూడా భౌతిక సుఖాలు ఎలా ఇస్తాడు అనేటువంటి ఒక మంత్ర విద్యల్ని, తంత్ర విద్యల్ని బోధించేవాడు శుక్రుడైతే, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, తర్కము ఇలాంటివన్నీ కూడా బోధించేటువంటి వాడు గురువు. ఇక గురుబలం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, గురువు పాజిటివ్గా ఉండి బలంగా ఉంటే ఎలా ఉంటారు, నెగిటివ్గా ఉండి బలంగా ఉంటే ఎలా ఉంటారు, గురువు నెగిటివ్గా వీక్గా ఉంటే ఎలా ఉంటారు. ఉదాహరణకి గురుబలమే లేదనుకుందాం, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? గురువుల్ని నిందించడము, శాస్త్రాలను నిందించడము, దైవాన్ని నిందించడము, నేను హేతువాదినండి, నేను ఇవేం నమ్మను, నేను కర్మనే నమ్ముతాను అని వాదిస్తూ ఉంటారు. నిజమే, కర్మ కూడా దైవమే. ముందు కర్మకి నమస్కారం పెట్టమన్నారు అన్నిటికంటే ముందు. ఎందుకంటే మనం నడిపించేది మన కర్మే, దేవుళ్ళు కూడా మన కర్మను ఆపరు. సరే, ఈ విధంగా దైవ దూషణ,
శాస్త్ర దూషణ ఇవన్నీ చేస్తారు గురువు నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. గురువుల్ని నిందించడము, టీచర్స్ని అపహాస్యించడము. ఇప్పుడంటే కొంత తగ్గింది, కానీ ఇదివరకు ఆ ట్రెండ్ సినిమాల్లో ఎక్కువ చూపించేవారు. టీచర్స్ని, లెక్చరర్స్ని అవమానించడము, వాళ్ళ పట్ల చాలా వెటకారంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా చాలా చాలా తప్పుడు పనులు. గురుబలం అనేది తగ్గుతుంది అటువంటి పనులు చేయడం ద్వారా. ఎందుకంటే గురువు కేవలం ఎడ్యుకేషన్నే కాదు, సంతానాన్ని, అలాగే ధనాన్ని, వీటిని కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్. ఇలా గురుబలం కనుక మనంతట మనం తగ్గించుకుంటూ ఉన్నట్టయితే, అంటే గురువులను అవమానించడము, దైవాన్ని నిందించడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటే వారికి ఆర్థిక సమస్యలు, సంతానం నుంచి సమస్యలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ని మనకి మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. అయితే ఇది నమ్మకానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి కొట్టిపడేస్తే కొట్టిపడేయచ్చు, కానీ నేచర్ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. లా ఆఫ్ నేచర్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, ప్రకృతి ధర్మం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. ఇక గురుబలం కనుక లేకపోయినట్టయితే, ఎందుకంటే గురువు కాలపురుష చక్రంలో 9th హౌస్ని 12th హౌస్ని రూల్ చేస్తాడు. కాలపురుష చక్రంలో ధనస్సుని, మీనాన్ని రూల్ చేసే ప్లానెట్ గురువు. 9th హౌస్ అంటే ధర్మము, పరంపర, సంప్రదాయము, పెద్దలు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయము, పెద్దలు ఇచ్చిన ఆచారము, ఇవన్నీ సూచిస్తాడు గురువు. ఆచార ప్రభవో ధర్మ అన్నారు. కాబట్టి విష్ణు సహస్రం కనుక చదివినట్టయితే ఆచారం అంత ముఖ్యమైనది. ఆచారం అనేది ధర్మానికి మూలము. మన పెద్దవాళ్ళు దేన్నైతే ఆచరిస్తూ వస్తున్నారో దాన్ని ఖండించడం అనేది కూడా అనాచారంగా చెప్పబడింది. దానివల్ల ధర్మహాని జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే గురువు ఎప్పుడైతే పాడయ్యి నెగిటివ్గా ఉంటాడో ఇటువంటి 9th హౌస్ అనేది అఫెక్ట్ అవ్వడం గమనించవచ్చు. 9th హౌస్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ అన్ని అఫెక్ట్ అవుతాయి. అందుకనే వారు పరంపరకు దూరంగా వెళ్ళడము. ఉదాహరణకి ఈ రోజుల్లో అందరూ కూడా చదువుకుంటున్నారు. ప్రతి వారు ఏమేంటంటే వీలైతే అమెరికాలో చదువుకోవాలి, లేదా చదువుకుని అమెరికా వెళ్ళిపోవాలి. అంటే తను ఇక్కడ పుట్టి, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ నీరు తాగి, ఇక్కడ ఆహారం తిని, ఇక్కడ ప్రకృతితో పెరిగి ఒక దశకు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షిలాగా వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి మాతృదేశాన్ని చిన్నచూపు చూడడం, ఇది 9th హౌస్ పాడైతే ఉండేటువంటి లక్షణం. ఇది కొంతమందికి వినడానికి కొంచెం కష్టంగా ఉన్న 9th హౌస్ పాడైతే, గురువు పాడైతే ఎటువంటి లక్షణాలు ఉన్నాయని మనం గమనించడానికి ఈ పాయింట్ నేను చెప్తున్నాను. తాను ఏ ధర్మంలో పుట్టాడో, తను ఏ సంప్రదాయంలో పుట్టాడో, ఏ దేశంలో పుట్టాడో, ఏ సంస్కృతిలో పుట్టాడో దాన్ని ద్వేషించడము, నిందించడము, ఇవి పాడైన గురువు యొక్క లక్షణాలు. ఇది మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ట్రెండే పిల్లవాడు పుట్టి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మినిమం ఇంటర్నేషనల్ స్కూల్ అయి ఉండాలి, అక్కడ తెలుగు నేర్పించకూడదు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ వాళ్ళ కథలే చెప్పాలి, వాళ్ళ వైభవాలే చెప్పాలి. తర్వాత ఐఐటి కోచింగ్ తీసుకోవాలి, ఐఐటిలో జాయిన్ అవ్వాలి, తర్వాత అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడే సెటిల్ అయిపోవాలి. ఒకవేళ ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి ఏదన్నా కొంచెం సంస్కరణలు అవి చేస్తే ట్రంప్ని తిట్టిపోయాలి, ఎందుకంటే మన దారికి అడ్డొస్తున్నాడు. ఇది గురువు లక్షణం. ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీస్లో పుట్టి చాలా సాఫ్ట్ నేచర్ పీపుల్ అయ్యుండి చదువుకున్న తర్వాత ఇక్కడ ఉండడానికి ఇష్టపడక ఫారిన్ ల్యాండ్కి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడే ఇచ్చి పెళ్లి చేసి అక్కడే సెటిల్ అవుతున్న వాళ్ళని చూడడం కూడా జరిగింది. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్ గురువు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ పిల్లలు సరైన మార్గంలో ఉండరు, లేదా సరే పిల్లలే ఉండరు, అదొక సినారియో, అది ఒక రకంగా బెస్ట్. ఇంకొక సినారియో పిల్లలు ఉంటారు కానీ వారి ప్రవర్తన అనేది వీరికి కొంతవరకు టెన్షన్ కలిగిస్తూ ఉంటుంది, లేదా పిల్లలు మంచి చదువుకుని అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ చేసుకోవడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అయిపోయి అక్కడే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఇచ్చేవాడు గురువే. ఎందుకంటే గురువు అసంతృప్తిగా ఉన్నాడు అంటే ఇటువంటివన్నీ ఇస్తాడు. అంటే ఆ జీవుడికి పరమాత్మను చేరుకునేటువంటి అర్హత లేదు కాబట్టి ఇక్కడే తిరుగుతూ ఉండమని ఆ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి మన ధర్మం ప్రకారము, ఎందుకంటే భారతదేశం అనేది సనాతన ధర్మాన్ని చాటి చెప్పినటువంటి దేశం ఇది. ఋషులు తిరిగిన నేల ఇది, దేవతలు నడిచిన నేల ఇది, వేదాలు మన భూమి నుంచే వచ్చాయి,
మన ధర్మం ఎప్పుడూ కూడా భూలోకంలో పుట్టి ఎలాగ సుఖంగా బ్రతకాలి అని మాత్రమే చెప్పలేదు. ఇహము పరము రెండూ చెప్పారు. అది మన చాయిస్. అది చెప్పినా వినకపోతే అది మన దౌర్భాగ్యం. ఇక గురువు అడిగితే ఇలాగే భౌతిక సుఖాల వెంట పరిగెట్టడము అదే గొప్ప అని అందులోని మునిగిపోవడం. ఎంత వయసు వచ్చినా కొంతమందిని చూస్తూ ఉంటాము, 3 PhDలు 4 PhDలు సైన్స్లోనో లేదా ఇంకొక మెటీరియలిస్టిక్ సబ్జెక్ట్లోనో PhDs. అంటే పరమాత్మ సేవ, భగవంతుడి సేవ, దాని గురించి ఎంత టైం కేటాయించామో అనేది వారి జీవితంలో ఉండదు, వారి డిక్షనరీలో ఉండదు. ఎంతసేపు వారి ల్యాబ్లో ఉండడమే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఉండడము. భగవంతుణ్ణి మనం ఎంతసేపు సేవించామో ఆ టైమే మన జీవితంలో, మన రోజులో, మన జీవితంలో గుర్తుంచుకోదగ్గ టైం అది. అటువంటిది ఇటువంటి వ్యామోహాల వెంట పరిగెట్టేలా చేస్తాడు గురువు. ఇవేమీ అన్యాయాలు కాదు, వాళ్ళు ఎవరిని మర్డర్ చేయట్లేదు, భూ కబ్జాలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. బట్ ఇంటెలెక్చువల్ క్రైమ్స్ అంటాను చూడండి, అంటే ధర్మానికి దూరం అవ్వడం, ఇది గురువు చేసేటువంటి పని. వాళ్ళు చాలా మృదు స్వభావాలుగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు, వివాదాలకు వెళ్ళారు, కొట్లాడరు. ఒకవేళ విభేదించినా కానీ సాఫ్ట్గానే విభేదిస్తారు, మహా అయితే మాట్లాడడం మానేస్తారు. అంతేగాని ప్రతిఘటించడం, అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం ఇవన్నీ చేయరు వాళ్ళు. గురువు నేచరే కాదు అది. కానీ ఆ తెలివితేటల వాళ్ళ ప్రయోజనం ఏంటి అంటే ఈ భూప్రపంచంలో తిరగడానికి సరిపడినటువంటి కర్మలే చేస్తూ ఉంటారు. ఇది గురువు బలంగా ఉండి నెగిటివ్గా ఉంటే ఇచ్చే రిజల్ట్స్. కలియుగంలో అయితే గురువు ఇలాంటి రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడు. అందులోనూ కలియుగంలో గురువు కనుక రాహు, కేతు వంటి ప్లానెట్స్తో తోడైనట్టయితే వారికి ఎంతసేపు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అవుతుంటారు. వారికి పొద్దున్న లేచి భగవంతుడికి ఒక నమస్కారం పెట్టే టైం కూడా ఉండదు. పండక్కో పబ్బానికో ఒకసారి ఫుల్ చెట్ కేటగిరీ సెక్యూరిటీతో గుడికి వెళ్ళి వస్తారు, అంతే. రోజు పొద్దున్న లేవగానే వాళ్ళ లెక్క పొద్దు చూసుకోవడం సరిపోతుంది. వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చాయి, ఎన్ని కోట్లు పోయాయి, ఇంకా ఎన్ని కోట్లు రావాలి, ఎవరెవరితో ఒప్పందాలు చేసుకోవాలి, నా వైభవాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి, ఇవే వారి ఆలోచనలు. ఎందుకంటే గురువు అంటేనే ఎక్స్పెన్సివ్ ప్లానెట్. ఒక వ్యాపారం చేసి అందులో ఉండిపోదామని అనుకోరు, తృప్తి ఉండదు, ఇంకా పెంచాలి. అన్ని రాష్ట్రాల్లో నా బ్రాంచెస్ ఉండాలి, తర్వాత వేరే దేశాల్లో కూడా నా బ్రాంచెస్ ఉండాలి, నా పేరు ప్రతి చోట వినపడాలి, అంత ఉండకూడదు. ఇది గురువు లక్షణం. కాబట్టి గురువు అనుగ్రహం ఎంతవరకు ఉంది పాజిటివ్గా అనేది చాలా కష్టము. గురువు నిజంగా సంతృప్తితో అనుగ్రహించాడు అంటే వారు ఒక పీఠాధిపతులో, అలాగే కంచి మహాస్వామి, పరమాచార్య ఇలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు. వారికి మాత్రమే గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంది అని లెక్క, అర్థము. అంతే తప్ప మనలాంటి వాళ్ళందరికీ కూడా గురువు అనుగ్రహం ఉంది అనేది అనుకోవడం చాలా చాలా పొరపాటు. ఎందుకంటే గురువు లక్షణం అది కాదు. గురువు కనుక సంతృప్తి చెందితే, గురువు ఇష్టపడితే అటువంటి నాలెడ్జ్ని ఇస్తారు. ఒక యోగి, ఒక అవధూత ఈ భూమి మీద ఉన్నా కానీ ప్రాపంచిక విషయాల పట్ల ధ్యాస లేకుండా ఆధ్యాత్మిక చింతనలో ఉండడం, ఒక జీవన్ముక్తుడుగా ఉండడం, ఇవి గురువు యొక్క లక్షణాలు. ఇలాంటివి గురువు ఇస్తాడంటే ఎవరు కూడా గురుబలం కావాలని కోరుకోరు కూడా. ఏదేమైనా కానీ గురువు బలంగా ఉండి పాజిటివ్గా ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పడానికి ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్గా చెప్పడం జరిగింది. కాబట్టి సంతానకారకుడైన గురువు, ధనకారకుడైన గురువు ఎప్పుడైతే పాడవుతాడో, పాడై స్ట్రాంగ్గా ఉంటాడో దాని రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. కొంతమందికి ఎప్పుడు కూడా కోర్టు చిక్కులు ఉంటాయి, ఆస్తి ఎప్పుడు కూడా తగాదాల్లో ఉంటుంది, కోర్టులో ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ ఉండడం అంటే గురువు పాడయ్యాడు. అలాగే సంతానం కొంతవరకు చెడు నడవడికలో ఉండడం. అలాగే 9th హౌస్ అంటే ఏంటి? కాలపురుష చక్రంలో 9th హౌస్ ధనసు, దానికి అధిపతి గురువు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. 9th హౌస్ అంటే పితృస్థానము, మన పరంపరను సూచించే స్థానము. ఎప్పుడూ కూడా మన ధర్మంలో చెప్పబడింది, మన తల్లి కానీ తండ్రి కానీ గతించినట్టయితే వారికి పితృకర్మలు చేస్తూ ఉండాలి. కనీసం 3 తరాలకైనా చేయమన్నారు, 7 తరాలకు చేస్తే ఇంకా మంచిది. అవన్నీ వదిలేండి, కనీసం చనిపోయినటువంటి తల్లిదండ్రులకు చేసినా చాలా గొప్ప విషయం. ఇప్పుడు అది కూడా చాలా గొప్ప విషయంగా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈ పరంపరను కాపాడుకోమని చెప్పే మన ధర్మశాస్త్రాలు, అవి కాపాడుకోనీయకుండా చేస్తాడు పాడైనటువంటి గురువు. ఎందుకంటే పిల్లలు అమెరికాలో సెటిల్ అవుతారు,
అక్కడేవో డాలర్లు వస్తాయి, ఖర్చు పెడతారు. వారి కష్టము, సుఖము, కన్నీళ్లు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా ఫారిన్ ల్యాండ్లోనే ఉంటాయి. అది కూడా మన సంస్కృతికి విరుద్ధమైనటువంటి దేశాల్లో ఉంటాయి. అక్కడ రామాయణం ఎవరికి తెలీదు, భారతం ఎవరికి తెలీదు, వేదం ఎవరికి తెలీదు. అంటే అక్కడ అమెరికన్స్కి తెలుసా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ఇండియన్స్ గురించి తెలిసి ఉండొచ్చు, దాని గురించి కాదు. క్లింటన్ ఎప్పుడైనా వేదాలు చదివాడా? లేదా ట్రంప్ ఎప్పుడైనా వేదాల గురించి మాట్లాడారా? ఇది నేను అనేది. అవి వాటికి ఏమాత్రం పరిచయం లేని దేశాలు అవి. అటువంటి దేశంలో వెళ్ళి బ్రతుకుతాం. వాళ్ళ కల్చర్లో ఇవేవి ఉండవు. మనంతటి మనం ఏదో ప్రాక్టీస్ చేసుకోవడం తప్ప. ఆ తర్వాత పితృకర్మలు లోపిస్తాయి. ఇది గురువు అసంతుష్టుడుగా ఉంటే ఇచ్చేటువంటి రిజల్ట్స్. మరి ఇప్పుడు గురువు బలంగా ఉన్నట్ట లేనట్ట? బలంగానే ఉన్నాడు, కానీ నెగిటివ్గా బలంగా ఉన్నాడు. గురువుని ఇప్పుడు పాజిటివ్గా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వ్యామోహాలు, ప్రాపంచిక సుఖాలు, వీటి మీద కొంత వైరాగ్యాన్ని పెంచుకుంటూ పరమాత్మను చేరుకోవాలనేటటువంటి ధ్యాసను ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు గురువు ప్రసన్నుడవుతాడు. లేదంటే భౌతిక సుఖాలు ఇచ్చి ఇక్కడే తిరుగుతూ ఉండమని మన్ని పంపించేస్తాడు. ఎందుకంటే వారు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి వారు కర్మలే కారణం. అటువంటి కర్మలే చేయించడు గురువు కనుక పాడినట్టయితే. ఇటువంటివి ఒక జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం అనేది వేరే ఎవరు చేయకపోవచ్చేమో. ఎందుకంటే తమ్నైల్ పెట్టగానే గురుబలం అనగానే గురుబలం ఉంటే కోట్లు ఉంటాయి, మంచి చదువు ఉంటుంది, విదేశాల్లో సెటిల్ అవుతారు, ఓహో చాలా గొప్పగా చెప్తుంటారు. కానీ దానివల్ల నష్టాలు ఏంటి కూడా చూడాలి కదా. ఇవి అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే మోక్షము అనే కాన్సెప్ట్ చెప్పింది మన సనాతన ధర్మంలో మాత్రమే. మిగతా ధర్మాలు కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించు అంతవరకే ఉన్నాయి, అంతవరకే పరిమితమై ఉన్నాయి. ఇంత విశాలమైనటువంటి ఇంత డీప్ కాన్సెప్ట్ చెప్పినటువంటి ధర్మం మన వైదిక ధర్మం. మోక్షాన్ని పురుషార్థాల్లో ఒకటిగా చేర్చారు. ఆ సాధన వైపు అడుగులు వేయించేటువంటి గ్రహం గురుగ్రహం. సరే, ఇక గురువు భర్తృకారకుడు కూడా. గురువు ఎప్పుడైతే నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటాడో, వక్రిస్తాడో, ఉదాహరణకి స్త్రీలకి భర్త నుంచి సమస్యలు ఎక్కువ ఉంటాయి. వారు ఎప్పుడూ కూడా భర్తని ప్రేమను చూరకొనడంలో విఫలమవుతూ ఉంటారు. ఇద్దరూ కూడా కలిసే ఉంటారు, వారు డైవర్స్కి వెళ్ళరు. కానీ తన భర్త తన్ని ప్రేమించాలి అనేటువంటి వారి కోరిక మాత్రం ఇప్పుడు కూడా తీరదు. ఒక అసంతృప్తి అనేది వారికి ఉంటుంది. డామినేటింగ్ హస్బెండ్, ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా హస్బెండ్ చాలా మంచి వ్యక్తే, కానీ భార్యతో మాత్రం అతనికి ఒక విధమైన సాటిస్ఫాక్షన్ కావచ్చు, యాక్సెప్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. తన ఇష్టానికి అనుగుణంగా భార్య లేదు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటాడు భర్త. గురువు కనుక రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటే అమ్మాయిల జాతకంలో ఆ వేదనతోనే వారు మొత్తం మ్యారీడ్ లైఫ్ అంతా కూడా లీడ్ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రేమ వేరు, ఈ అసంతృప్తి వేరు, రెండూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. గురువు కనుక రెట్రోగ్రేడ్ అయి ఉన్న, వీక్ అండ్ నెగిటివ్గా ఉన్న. ఇక గురువు కనుక నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుకున్నట్టయితే, గురుబలం లేకపోయినట్టయితే, అంటే గురుబలం అంటే మనం పాజిటివ్ జూపిటర్నే తీసుకుందాము. నెగిటివ్గా గురువు కనుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా పెద్దల్ని నిందించడము, టీచర్స్ని నిందించడము, ప్రొఫెసర్స్ని నిందించడము, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాము, పిహెచ్డీ చేస్తూ ఉంటారు, వాళ్ళ గైడ్ వెళ్ళి చాలా టార్చర్ పెడుతూ ఉంటారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా కానీ పిహెచ్డీ కంప్లీట్ అవ్వదు. ఇటువంటి టార్చర్ గురవుతూ ఉంటారు గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. ఎందుకంటే వారు ఇదే టార్చర్ వాళ్ళ స్టూడెంట్స్కి ఎప్పుడో పాస్ట్ లైఫ్లో ఇచ్చి ఉంటారు. గురువు పురుష చక్రంలో రూల్ చేసేది 9th హౌస్ అండ్ 12th హౌస్, ఈ రెండు కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి హౌసెస్. అంటే ఒక స్త్రీ భర్త నుంచి వేధింపులు గురవుతోందన్నా, భర్తతో అసంతృప్తిగా ఉందన్నా గురువు కారణంగా పాస్ట్ లైఫ్లో సేమ్ ఇటువంటి అసంతృప్తే భర్త కలిగించింది, అదే తనకి ఈ లైఫ్లో వచ్చింది. ఎందుకంటే గురువు టీచర్. స్టూడెంట్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడం ఎలా చేస్తారో టీచర్, గురువు కూడా అదే పని చేస్తాడు. ధర్మానికి హాని కలిగిస్తే ఆ వ్యక్తి కూడా దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు గురువు. పాస్ట్ లైఫ్లో ఏదన్నా ధర్మానికి దైవానికి ద్రోహం చేస్తే ఈ జన్మలో దానికి తగినటువంటి పనిష్మెంట్ని ఇస్తాడు గురువు. గురువు వాళ్ళ జాతకంలో పాడైన స్థితిలో ఉంటాడు. పిల్లలు వృద్ధిలోకి రారు, లేదా పిల్లల ప్రవర్తన సరిగ్గా ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు, ఏదైనా కష్టం వస్తే సహాయపడేటువంటి మనిషి
దొరకడు. అంతవరకు తనకు సహాయపడే ఒక ఫ్రెండో లేదా వెల్విషర్ ఉన్నా కానీ ఆ టైంలో అందుబాటులో ఉండడు. ఇది గురువు కనుక పాడితే వచ్చేటువంటి కష్టాలు. దైవ సహాయం అందదు, దైవానుగ్రహానికి నోచుకోరు, కష్టకాలంలో దైవం సహాయపడదు. ఇదే గురువు కనుక పాజిటివ్గా ఉంటే ఎప్పుడు కూడా వారికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఎంత డబ్బులు ఉన్నా కానీ దాని మీద వ్యామోహం ఉండదు. వీలైనంత వరకు వైరాగ్యంతో ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదైనా కష్టం వస్తే దైవం సహాయపడుతుంది ఏదో ఒక రూపంలో. దైవం మానుష రూపేణ అన్నారు. భగవంతుడు నేరుగా పైనుంచి కిందికి దిగిరాడు, కానీ ఇంకొక మనిషి ద్వారా సహాయాన్ని అందిస్తాడు. కంటికి రెప్పలా కాచుకుంటాడు భగవంతుడు. గురుబలం కనుక ఉన్నట్టయితే, గురుబలం ఉంది అంటే అర్థం ఏంటంటే తను పుట్టిన సంప్రదాయంలో తన ధర్మాన్ని పాటిస్తూ, దైవాన్ని ప్రేమిస్తూ, దైవాన్ని చేరుకునే మార్గంలో ప్రయాణిస్తూ ఉండడము అనేది గురుబలానికి సంకేతము. ఆ విధమైనటువంటి గురుబలం ఎవరికి ఉన్నా పరమాత్మ వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవాలి అంటే అర్థము డబ్బు పెంచుకోవాలి, మన సోషల్ స్టేటస్ పెంచుకుందాము, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకూడదు. గురువుని ఇందుకోసం మనము ప్రార్థించకూడదు, ఇందుకోసం గురుబలం పెరగాలి అని కోరుకోకూడదు. అంటే బంధాలను ఇంకా ఇంకా పెంచుకోవడమే మనం చేసేటువంటిది. అటువంటి పరిహారాలు చేయడం వల్ల, పరిహారం చేసేటప్పుడు ఉద్దేశం అనేది క్లారిటీ ఉండాలి. జ్యోతిషం అనేది డబ్బులు ఎలా సంపాదించాలి, పాపాలు ఎలా కొడుక్కోవాలి ఇవి చెప్పే సైన్స్ కాదు. ఇది జ్యోతిషము వేదాంగము. వేదము సత్యాన్ని చెప్తుంది. భగవంతుని గురించి చెప్పేది వేదము. భగవంతుని కీర్తిస్తుంది వేదం. అటువంటి వేదానికి అంగము జ్యోతిషమైనప్పుడు అది మాత్రం ఇటువంటి భౌతిక సుఖాలను ఎందుకు ప్రచారం చేస్తుంది? ఆలోచించాలి. మన థంబ్నెయిల్ కోసము, వ్యూస్ కోసము జ్యోతిష్యాన్ని ఇలా ప్రచారం చేయడం చాలా పొరపాటు. మనిషి సుఖంగా బ్రతకడానికి దేవతలు ఉన్నారు, జ్యోతిష్యం ఉంది, గ్రహాలు ఉన్నాయి అని ప్రచారం చేయడం చాలా చాలా పొరపాటు. ఎందుకంటే జ్ఞానం అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక మనిషి మనుగడకి, ఒక మనిషి ఏ విధమైన జీవితం జీవిస్తాడు అనడానికి అతని యొక్క ఆలోచనలే కారణము, అతని యొక్క జ్ఞానమే కారణము. జ్ఞానం ఇన్కంప్లీట్గా ఉన్నా, ఇన్కరెక్ట్గా ఉన్నా, అంటే తప్పుగా ఉన్నా దాని యొక్క ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇటువంటి ఈ చింతనని ఎప్పుడు కూడా డెవలప్ చేసుకోవాలి జీవుడు. ఎలా పుట్టామో అలాగే వెళ్ళిపోవాలనుకోకుండా కొంత ఆధ్యాత్మిక ఉన్నతిని సంపాదించి ఆధ్యాత్మిక జ్ఞానంతో బ్రతకడం అనేది అన్నిటికంటే గొప్ప టార్గెట్గా పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక చింతనకి జాతి, కులము, మతము ఇలాంటి వివక్ష ఏదీ లేదు. భగవంతుడు అందరివాడు. పూజ చేయడం అనేది ఆధ్యాత్మికత కాదు, తత్వచింతన. మన దుర్గుణాల్ని, ఈర్ష్య, అసూయ ఇటువంటి వాటిని తగ్గించుకోవడము, అరిషడ్వర్గాలు అంటాం, వాటికి దూరంగా రావడము, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అవి చేయడానికి సహాయపడమని గురువుని కావచ్చు, భగవంతుని కావచ్చు ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు ఆ తర్వాత జన్మలో అయినా కానీ గురుబలంతో జాతకుడు జన్మిస్తాడు. గురుబలం ఉన్నటువంటి వ్యక్తులు మనం చాలా బాగా చూడవచ్చు. ఒక వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఇటువంటి వారు త్యాగశీలులు, వైరాగ్యశీలులు, జీవన్ముక్తులు, ఇటువంటి వాళ్ళు పుడుతూ ఉంటారు గురుబలం ఉంటే. కాబట్టి గురువుని అటువంటివి కోరుకోవాలి. మనం ఏది అడిగితే అది ఇస్తారు దేవతలు. నాకు భౌతిక సుఖాలు ఇవ్వు అంటే భౌతిక సుఖాలు ఇస్తారు, దానికి తగ్గ కష్టాలు కూడా ఇస్తారు. దానికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో అవి తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మొత్తం ప్యాకేజ్ అంతా కూడా ఇస్తారు దేవతలు. సుఖాలు ఇస్తే ఆ సుఖాలు అనుభవించడంలో చేసేటువంటి తప్పుల వలన పనిష్మెంట్ను కూడా మనమే ఆర్జించుకుంటూ ఉంటాము. దే కమ్ అలాంగ్ విత్ దట్. వాటితోనే అవి కూడా వస్తాయి. ఈ లోకాల్లోనే తిరుగుతూ ఉందామా అన్ని యోనుల్లో, మనిషిగా, ఇంకో జంతువు రూపంలో, లేదా ఈ మనిషి జన్మ నుంచి మళ్ళీ నేరుగా భగవంతుడి దగ్గరికే చేరుకుందామా? ఇది చాలా ముఖ్యం. అటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి గ్రహం గురుగ్రహం. కాబట్టి గురువుని ఈ విధమైనటువంటి దృష్టితో చూడాలి. చాలామంది గురువు నెగిటివ్గా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాము, చాలా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అష్ట కష్టాలు అంటాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఎప్పుడూ తగాదాలు, డబ్బుకి ఎప్పుడూ ప్రాబ్లము, కోర్టు చిక్కులతో ప్రాబ్లము, పిల్లల నుంచి ప్రాబ్లము. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం లేదు. పైగా గురువు ఎప్పుడైతే కాలపురుష చక్రంలో 9000 రూల్ చేస్తున్నాడని అన్నామో, పూర్వపుణ్యం అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యము, పాపము రెండింటిని కూడా గమనించి మనకి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ గురువు. గురువు నెగిటివ్గా ఉన్నాడు అంటే అర్థము దైవానుగ్రహం లేదు.
దైవం పట్ల అపచారం చేశాము, ధర్మానికి అపచారం చేశాము. కాబట్టి తప్పకుండా వాటికి సంబంధించిన ఫలితాలను ఆ తరువాత జన్మంలో జాతకుడు అనుభవించి తీరుతాడు. అటువంటి అపచారాలు చేశాము అని చెప్తుంది గురువు యొక్క స్థితి, గురువు యొక్క బలము మనకి జాతకంలో. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత సాధారణంగా చూస్తుంటాం, మ్యాచ్ మేకింగ్ చేస్తాము, చాలా మంచి పాయింట్స్ వచ్చాయి, 28 పాయింట్స్ వచ్చాయి, సప్తమం స్థానం బాగుంది, ఓహో పెళ్లి చేస్తాం. కానీ ఆ అమ్మాయికి భర్త నుంచి వేధింపులు. ఎందుకంటే ఆమె జాతకంలో గురువే కొంత నెగిటివ్గా ఉండొచ్చు. గురువు రెట్రోగ్రేడ్ అయినా, గురువు దారకారకుడై రెట్రోగ్రేడ్ అయినా, నీచలో ఉన్న, దుస్థానాల్లో ఉన్న తప్పకుండా వారికి భర్త నుంచి కష్టాలు ఉంటాయి. అది ఆమె పుట్టినప్పుడు కూడా మనం గమనించవచ్చు. అంటే మనం అనుకుంటూ ఉంటాం మన మ్యాచ్ మేకింగ్ సరిగ్గా చేయలేదు, సరిగ్గా మనం సెలక్షన్ చేయలేదని. ఇవేవి కారణాలు కావు, ఆ జీవుడి యొక్క కర్మే దానికి కారణం. అయితే మరి గురువుని ఎలా మనం పాజిటివ్గా చేసుకోవాలి? ఇందాక చెప్పినటువంటి పాజిటివ్గా ఎలా చేసుకోవాలి? ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. అది కష్టం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వ్యామోహాలు, ఆశలు, పాశాలు ఒక్కసారి తెంచుకుంటే తెగేవి కాదు. అది ఒక లైఫ్ టైం సరిపోదు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇది కాన్స్టెంట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా కనుక చేస్తూ ఉన్నట్టయితే యోగక్షేమం వహామ్యహం అన్నాడు ఆయనే. కాబట్టి తప్పకుండా మనకి చేయూతనిస్తాడు. కానీ ప్రాక్టీస్ చేయవలసింది మనం, కృషి చేయవలసింది మనం, కర్మ చేయవలసింది మనం. అన్యాయాల్ని, అక్రమాల్ని దరి చేరనీయకూడదు. సోషల్ స్టేటస్ కావాలనో, పదవి కావాలనో అక్రమమైన మార్గాల్లో వెళ్ళి దాన్ని సంపాదించకూడదు. ధనాన్ని అక్రమంగా సంపాదించకూడదు. ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మంలో మనం బ్రతకాలి. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉన్న వైదిక ధర్మంలో పుట్టినప్పుడు ఆ ధర్మంలోనూ బ్రతకాలి, ఆ ధర్మంలోనే చనిపోవాలి అని అనుకోవాలి. అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు, గురువు కూడా అనుగ్రహిస్తాడు. జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ బాగుంటుంది. భారతదేశం చాలా గొప్ప దేశం అవ్వాలని కలలుకుంటున్నాం, కానీ గొప్ప ఆధ్యాత్మిక దేశంగా కూడా మన దేశం నిలబడాలి అని కోరుకోవాలి. ఏ దేశానికి లేని ప్రత్యేకత ఒక్క భారతదేశానికే ఉన్నది. ఆధ్యాత్మిక విలువలు, వైదిక సంస్కృతి. మిగతా దేశాల్లో వాళ్ళు దేవుళ్ళని పూజిస్తారు, ది ప్రే అంటే కోరుకుంటారు, భగవంతుడా నాకు ఇది ఇవ్వు, నా కష్టం వచ్చిన కష్టం తొలగించు. కానీ మన సంస్కృతి అదొక్కటే చెప్పలేదు. కష్టాలను వస్తే తొలగించుకోవడానికి భగవంతుని ఆశ్రయించమని చెప్పింది. దానికంటే పైకి వెళ్ళి కష్ట సుఖాలకు అతీతంగా భగవంతుని ఆశ్రయించమని చెప్పింది. ఇటువంటి సంస్కృతి, వైదిక సంస్కృతి ఎటువంటి దేశం భారతదేశం, ఇటువంటి దేశము ఈ వేద భూమి. అందుకే ఇప్పుడు గురువు నెగిటివ్గా ఉన్నటువంటి జనరేషనే తయారైంది. పుట్టిన దేశాన్ని విమర్శించడము, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడము, ఈ దేశంలోనే పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లిళ్ళు చేసుకోవడము, సంప్రదాయాన్ని, మన వేదాల్ని, పురాణాలని, శాస్త్రాల్ని దూషించడము, ఇటువంటి సంస్కృతి, ఇటువంటి జనరేషన్ ఎప్పుడైతే తయారైందో గురువు యొక్క శాపం ఉంది అని అర్థం చేసుకుని గురుబలం తగ్గిందని అనుకోవాలి. తప్పకుండా దానికి తగ్గ ఫలితాలు కూడా ఆ జనరేషన్ వల్ల అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి గురుబలం ప్రతి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన అనేటువంటి దృష్టికోణంలో పెంచుకోవడం చాలా చాలా మంచిది. మరి ఏం చేయాలండి గురుబలం పెంచుకోవాలంటే? నిత్యం దైవాన్ని చింతిస్తూ ఉండండి. పూజ చేయాలనే ఎక్కడా లేదు, చింతన అన్నిటికంటే గొప్పది. ఆధ్యాత్మిక చింతన డెవలప్ చేసుకుందాము. దానికంటే ముందు ఆశని లిమిట్ చేసుకోవాలి, సంతృప్తి అనేది నేర్చుకోవాలి. తృప్తి అన్నిటికంటే గొప్పతనం, దాన్ని ప్రాక్టీస్ చేయడము. మహనీయులు లేదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన లక్షణాలు ఏవైతే చెప్పాడో వాటిని పాటించడం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో గురుబలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటాడు అటువంటి జీవుణ్ణి. ఈ విధంగా గురువు గురించి ఒక జ్యోతిష్యులుగా ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, కానీ గురువుని ఈ విధంగా చూడడము, ఈ విధంగా మనం గురువుని ఆశ్రయించడం అనేది చాలా చాలా మంచిది. అలా చేసినట్టయితే వారికి ఈ ఐహిక సుఖాలు కావచ్చు, మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్న విషయాలుగా అనిపించేప్పుడు కూడా భగవంతుడి తత్వంలో ఉంటూ ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ పరమాత్మను కూడా చేరుకోవడానికి సహాయపడతాడు గురువు. కాబట్టి ఇక నుంచైనా గురుబలాన్ని ఈ దృష్టికోణంతో పెంచుకోవాలి తప్ప నాకు డబ్బులు కావాలి, నా ప్రమోషన్ కావాలి,
అని చిన్న చిన్న కోరికల కోసం గురువుని ఆశ్రయించడము, గురువుకి రెమెడీస్ చేసుకోవడం కూడా అవి తాత్కాలికమైన ప్రయోజనాలని ఇస్తాయి, మూలాల్ని బలహీనం చేస్తాయి. మన మూలాల్ని బలహీనం చేయకుండా మూలాల్ని పటిష్టంగా ఉంచుకోవాలి అంటే గురువుని ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ఆశ్రయించాలి. ఈ పాయింట్ చెప్పడానికి ఈ వీడియోలో ప్రత్యేకంగా ఇది హైలైట్ చేయడానికి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.